మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై సర్కారు చర్యలు మొదలుపెట్టింది. ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ఇరిగేషన్ శాఖ. మొత్తం 12 ప్రాంతాల్లో విజిలెన్స్ సోదాలు జరుగుతున్నట్టు ప్రకటించింది సాగునీటి పారుదల శాఖ. హైదరాబాద్తో పాటు కరీంనగర్, భూపాలపల్లి జిల్లా మహదేవ్పురాలోని బ్యారేజీ ఆఫీసులో సోదాలు జరుగుతున్నాయి. మేడిగడ్డకు చెందిన కీలక ఫైళ్లను సీజ్ చేశారు విజిలెన్స్ ఆఫీసర్లు. సోదాల్లో 50 మంది విజిలెన్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నట్టు తెలుస్తుంది. మరోవైపు హైదరాబాద్ జల సౌదాలో సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈఎన్సీ మురళీధర్ ఆఫీసులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జల సౌదలోని ఇరిగేషన్ శాఖకు చెందిన ఫ్లోర్లలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలు కీలక విషయాలపై ఆరా తీస్తున్నారు. అయితే జల సౌదాలో తనిఖీలు జరుగుతున్న టైంలోనే ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు ఈఎన్సీ మురళీధర్. విజిలెన్స్ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు ఇచ్చామని చెప్పారు. తనను ఎందుకు చంపుతున్నారు, ఎందుకు హడావిడి చేస్తున్నారని మీడియాపై ఆయన ఫైర్ అయ్యారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మంచిర్యాల నుంచి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, మేడిగడ్డ బ్యారేజ్ పై మహాదేవ్పూర్లో జరుగుతున్న విజిలెన్స్ తనిఖీల అప్డేట్స్ ఏంటి? మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించినటువంటిది కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఏదో ఆఫీస్ ఉందో మహాదేవ్పూర్ ఇరిగేషన్ సర్కిల్ ఆఫీసు, అక్కడ ఉదయం సోదాలు జరిగాయి. తర్వాత రామగుండం ఎన్టీపీసీలో ఉన్నటువంటి ఇరిగేషన్ ఆఫీస్ లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టులోని ముఖ్యమైనటువంటి మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లకు సంబంధించినటువంటి రికార్డ్స్లను కూడా అటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేశారు. అనిల్, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మనకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 8 ప్యాకేజీగా అప్పటి ప్రభుత్వం దాన్ని డివైడ్ చేసి 8 ప్యాకేజీల కాళేశ్వరం ప్రాజెక్టును డివైడ్ చేసింది. సో 8 ప్రాజెక్టులకు 8 ప్యాకేజీలకు సంబంధించినటువంటి ఆఫీసులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఏకదాటిగా సోదాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. అందులో భాగంగా మొదటి ప్యాకేజ్ అయినటువంటిది లక్ష్మీ మేడిగడ్డ బ్యారేజు, అన్నారం బ్యారేజు, ఇటు పార్వతి బ్యారేజు, ఈ మూడింటికి సంబంధించినటువంటిది అటు మహదేవ్పూర్ లో ఉంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాది, ఇటు రామగుండం పెద్దపల్లి జిల్లాలో ఉంటుంది. సో దాంతో పాటు ఇటు నంది మేడారం పంప్ హౌజ్, అటు రామడుగు లక్ష్మీపూర్ పంప్ హౌస్ తో పాటు మిగతా పంప్ హౌజ్లకు సంబంధించినటువంటిది కరీంనగర్ ఎల్ఎండి ఆఫీస్ ఉంది, అక్కడ కూడా సోదాలు జరిగాయి. ఇవంతా కూడా ప్యాకేజ్ వస్తుంది. 78 ప్యాకేజ్ అమౌంట్ తో పాటు మొత్తం ఓవరాల్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి 8 ప్యాకేజీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి జల సౌదాలు ఉంటాయి. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి ఈఎన్సీ మురళీధర్ ఆధ్వర్యం ఉన్నటువంటి జల సౌదాలో కూడా ఉదయం నుంచి కూడా ఇటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు తనిఖీలు జరుగుతున్నాయి. అంటే ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందో, ఎక్కడైతే పునాది పడ్డదో ఆ ప్రాంతం నుంచి లాస్ట్ చివరి వరకు ఎక్కడికైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి వాటర్ సప్లై అవుతుందో అన్నిటికి సంబంధించినటువంటి బ్యారేజ్లు కావచ్చు, పంప్ హౌజ్లు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి పంప్ హౌజ్ల నుంచి లిఫ్ట్ అయినటువంటి ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో, స్టోరేజ్ చేసేటువంటి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఏదైతే డ్యామ్స్ కట్టారో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ A to Z ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ తీసుకోవడానికి ఈ రోజు అధికారులందరూ కూడా ఏకకాలంలో సోదా చేసిందని చెప్పవచ్చు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటిది ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రతి ఆఫీస్ ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అత్యంత సీక్రెట్ గా కూడా అధికారులు వచ్చారు. ఎక్కడికక్కడ కూడా టీమ్ గా డివైడ్ అయిపోయారు. ఇప్పుడు మహదేవ్పూర్ వచ్చినటువంటి టీం కానీ, రామగుండంకి వచ్చిన టీం కానీ, అలాగే కాళేశ్వరం ఎల్ఎండిలోకి వచ్చినటువంటి టీమ్స్ కానీ 10 మంది బృందాలుగా వచ్చారు. అక్కడ హైదరాబాద్ జల సౌదాలో కూడా స్పెషల్ టీమ్ గా వచ్చి కూడా అక్కడ చేస్తున్నారు. బిజినెస్ సంబంధించిన ఎస్పీలు కానీ, డిఎస్పీలు కానీ, ఇలా ముఖ్య అధికారులు అందరూ కూడా చాలా చోట్ల కూడా డిఎస్పీలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వాళ్ళ టీం అందరూ కూడా ఈ యొక్క సోదాల్లో ఈ రోజు పూర్తి స్థాయిలో డీటెయిల్స్ సేకరించారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా పెద్ద ఎత్తున లక్షల కోట్ల స్కామ్ జరిగింది, అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆరోపించింది. గవర్నమెంట్ లకు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుండేది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. దానిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఆదేశిస్తామని అసెంబ్లీలో స్వయంగా ప్రకటించారు. సో నేపథ్యంలో కంప్లీట్ గా అంటే ఒక ఇంత పెద్ద 1,25,000 కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు పైన ఒక ఎంక్వైరీ చేయాలన్నా కూడా, విచారణ చేయాలన్నా కూడా కంప్లీట్ డాటా అంతా కూడా గవర్నమెంట్ దగ్గర ఉండాలి కాబట్టి, సో గతంలో జరిగినటువంటి చాలా సమీక్షల్లో సమావేశంలో ఇరిగేషన్ సంబంధించినటువంటి ఈఎన్సీ మురళీధర్తో పాటు మీద చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు. కంప్లీట్ గా 8 ప్యాకేజీలకు సంబంధించినటువంటి 7 చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళందరి నుంచి కూడా డీటెయిల్స్ అడిగారు. అంటే వాళ్లకు గవర్నమెంట్ ఏదైతే భావిస్తుందో దానికి సంబంధించిన సమాచారం వాళ్ళు ఇయ్యలేదని భావించినటువంటి గవర్నమెంట్ సో ఈ రకమైనటువంటి రికార్డ్స్ తెప్పించుకొని పూర్తి స్థాయిలో
ఆ రికార్డ్స్ తెప్పించుకొని పూర్తిగా డాటా తమ వద్ద ఉంచుకొని ఎంక్వైరీ సిద్ధం కావడానికి ఈ రోజు ఏకకాలంలో అన్ని ఇరిగేషన్ సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన ఇరిగేషన్ ఆఫీసులలో కూడా కంప్లీట్ గా సోదాలు నిర్వహించి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా తీసుకొని ఉన్నారు. ఇక ప్రధానంగా అధికారులు కూడా చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించారు. ఎప్పుడైతే వాళ్ళ ఆఫీసులోకి ఎంటర్ అయ్యారో ఆఫీసులో ఉన్నటువంటి సిబ్బంది కానీ ఇంజనీర్లు కానీ అధికారుల యొక్క ఫోన్లన్నీ కూడా వీళ్ళు తీసుకున్నారు. ఒక టేబుల్ దగ్గర పెట్టారు, ఫోన్లన్నింటినీ కూడా సైలెన్స్ మోడ్ లో పెట్టారు. ఎవరితో కూడా మాట్లాడకుండా అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి, చాలా డాక్యుమెంట్స్ కూడా మన విజువల్స్ చూస్తే పెద్ద పెద్ద కట్టర్లలో మనకు బట్టలలో కట్టి కనిపిస్తుంది. చాలా డాక్యుమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా వాళ్ళు రికవర్ చేసుకున్నారు. సో హైదరాబాద్ తీసుకుని వెళ్తున్నారు. వాటికి సంబంధించిన స్టడీ కంప్లీట్ గా పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం దీనిపైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ మొదటి ప్యాకేజ్ లో నిర్మించినట్టు బ్యారేజ్ అది అక్కడి కంప్లీట్ గా ఈ 8 ప్యాకేజీలకు సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని రికార్డులు అన్నింటిని కూడా ఈ రోజు అధికారులు ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు తీసుకున్నారు. వాటి అన్నింటిని హైదరాబాద్ తరలిస్తున్నారు. అక్కడ ఈ డాటా అంతా సేకరించి ప్రభుత్వానికి నివేదించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పై కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం చాలా కీలకమైనటువంటి అంశం అని చెప్పవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి గత వారం రోజుల క్రితం కూడా మంత్రులు అటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి వచ్చారు. స్వయంగా కుంగిపోయినటువంటి పియర్స్ ను పరిశీలించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా చాలా కీలకమైనటువంటి డాటా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయన 4-5 సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై పోరాడుతున్నారు. సో ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అధికారులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, వీళ్ళు తీసుకున్నటువంటి రికార్డుల ఆధారంగా కూడా ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయం కాళేశ్వరం ప్రాజెక్టు పైన తీసుకునే అవకాశం ఉంది అని